హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవన్ ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి క్రిప్టో యూస్ చేసుకొని ఎక్స్ఎం నుండి ఎలా విత్డ్రా చేయాలి, మనీ అనేది ఎలా విత్డ్రా చేయాలని చెప్తాను చూడండి. సో మీరు ఎక్స్ఎం యూజ్ చేసినా ఎనీ ఫారెక్స్ బ్రోకర్ యూజ్ చేసినా సేమ్ ప్రాసెస్లో అయితే ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, సేమ్ ప్రాసెస్. ఎక్స్ఎం అనేది ట్రస్ట్ వర్తి అండ్ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ఎం యూజ్ చేస్తాను. సో మీరు కూడా అండర్లో జాయిన్ అవ్వాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో అది యూజ్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. సో ఎక్స్ఎం నుండి ఇప్పుడు ఎలా విత్డ్రా చేయాలి క్రిప్టో కరెన్సీ అనేది, ఎలాంటి టైం వేస్ట్ లేకుండా మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎక్స్ఎం అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. సో ఎక్స్ఎం అకౌంట్ ఇది సెకండరీ అకౌంట్. ఎక్స్ఎం అకౌంట్ ఓపెన్ చేసి మీరు నా రియల్ అకౌంట్లో చూసుకుంటే $323 ప్రాఫిట్స్ ఉన్నాయి. సో ఇందులో $23 వదిలేసి $300 అయితే మనం విత్డ్రా చేద్దాం. సో ఫస్ట్ మీరు ఇక్కడ రియల్ ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేయండి. ఈ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే మీరు అకౌంట్స్లోకి వెళ్తారు. సో అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ కనబడుతుంది కదా, విత్డ్రా పైన ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు. సో విత్డ్రా అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సో డిపాజిట్ కావాలని దాని పక్కనే ఉంటుంది. సో విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేస్తే చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ క్రిప్టో కరెన్సీ అండ్ బినాన్స్ పే అనేది లాక్ అయి ఉంటుంది. మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి, ఇలా లాక్ అయి ఉంటుంది. ఎందుకు ఇలా లాక్ అయి ఉంటుంది అంటే మీరు చాలా మంది చదవట్లేదు. ఇక్కడ ఏముందో రీడ్ చేయండి. ఏ డిపాజిట్ ఈజ్ రిక్వైర్డ్ టు బిఫోర్ యూ కెన్ యూజ్ దిస్ మెథడ్ టు విత్డ్రా యువర్ ఫండ్స్. అంటే మీరు ఫస్ట్ టైం ఒకసారి డిపాజిట్ చేస్తేనే మీకు ఈ ఫీచర్ అనేది వాడు ఎనేబుల్ చేస్తాడు. దాని తర్వాత అది విత్డ్రా చేసుకోవడానికి. సో ఫస్ట్ మీరు డిపాజిట్ చేయాలి. ఈ మెథడ్స్ యూజ్ చేసుకొని క్రిప్టో కరెన్సీ కానీ బినాన్స్ పే కానీ యూజ్ చేసుకొని డిపాజిట్ చేస్తేనే వాడు మీకు విత్డ్రా చేసుకోవడానికి ఆ ఆప్షన్ ఎనేబుల్ చేస్తాడు. సో మీరు బినాన్స్ పేని యూజ్ చేసుకోవచ్చు, క్రిప్టో కరెన్సీని యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే క్రిప్టో కరెన్సీ యూజ్ చేస్తాను. సో క్రిప్టో కరెన్సీ మీద సెలెక్ట్ చేశాను. మీకు డిఫాల్ట్గా ఇప్పుడు నాకు ఎలా వచ్చింది మీకు అలా రాదు. యూజ్ అనదర్ క్రిప్టో కరెన్సీ అకౌంట్ అని చెప్తున్నాను. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైవ్లో చూపిస్తాను. అందుకే నేను నా ఎక్స్ఎం అకౌంట్, మెయిల్ ఐడి, బినాన్స్ ఈ 3 చూపిస్తా ఏంటి అనేది. ఓకే, సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇది నా బినాన్స్ అకౌంట్. బినాన్స్ అకౌంట్లో ఎంత ఉంది? $5.76 అప్రాక్సిమేట్లీ ఉంది. 5.75. ఓకే, సో మీరు మెయిల్ ఐడీస్ చూసుకుంటే అంతా క్లీన్గా ఉంది. ఇప్పుడు మీకు మెయిల్స్ కూడా మీకు లైవ్లో చూపిస్తా. ప్రతిదీ డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్ చేసి ఎంత టైం పడుతుందో కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ క్రిప్టో కరెన్సీ ఏంటి? యూఎస్డిటీ కావాలి నాకు. క్రిప్టో కరెన్సీ అడ్రస్ మనకి ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు బినాన్స్లో కానీ ఎనీ వాలెట్లోకి విత్డ్రా చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బినాన్స్లోకి విత్డ్రా చేయాలంటే ఇక్కడ నేను నాకు మనీ అనేది బినాన్స్లోకి రావాలి కదా, అంటే డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ చూడండి, డిపాజిట్ అనే ఆప్షన్ చూడండి, దానిపైన క్లిక్ చేయండి బినాన్స్లో అయితే. సో మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. P2P ట్రేడింగ్, P2P యూజ్ చేసుకొని యూఎస్డిటీ బై చేయాలనుకుంటున్నారా, లేకపోతే డిపాజిట్ క్రిప్టో, ఏదైనా క్రిప్టో ఎక్స్చేంజ్ నుండి బినాన్స్ అకౌంట్లోకి యాడ్ చేయాలనుకుంటారా. మనం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. విత్డ్రా చేసేటప్పుడు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. వేరే అకౌంట్స్ నుండి మనకి బినాన్స్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నాం కదా, సో డిపాజిట్ క్రిప్టో క్లిక్ చేసినాక ఇప్పుడు మీకు వాడు దేనికి సెండ్ చేయాలో అడ్రస్ డీటెయిల్స్ ఇస్తాడు. ఫస్ట్ మీకు ఎలాంటిది కావాలి? యూఎస్డిటీ కాయిన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ యూఎస్డిటీ కాయిన్ నెట్వర్క్ ఏది సెలెక్ట్ చేసుకుంటారు బాగా గుర్తుపెట్టుకోండి. BEP20 అనేది లోయెస్ట్ ఫీజ్ అనమాట. BEP20 అనేది చాలా తక్కువ ఫీజు ఉంటుంది. సో ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. TRC20 అనేది కొంచెం ఎక్కువ ఫీజు ఉంటుంది. ఇదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బెటర్ మీరు ఎప్పుడు BEP20 యూజ్ చేయడానికి ట్రై చేయండి. నేను BEP20. సో ఇప్పుడు వీడు అడ్రస్ ఇచ్చాడనమాట. ఓకే, ఇప్పుడు నీ బినాన్స్ అకౌంట్లోకి అమౌంట్ యాడ్ అవ్వాలి అంటే USDT BEP20 ఈ వాలెట్ అడ్రస్కి సెండ్ చెయ్యు. సో మీ బినాన్స్ అకౌంట్లోకి అనేది మేము యాడ్ చేస్తామని చెప్పి అడ్రస్ ఇచ్చాడు. నేను ఏం చేస్తున్నాను, ఈ అడ్రస్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఎక్స్ఎం అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ క్రిప్టో కరెన్సీ అడ్రస్ అని చూడండి, ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఓకే, క్రిప్టో కరెన్సీ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేశా. చూసుకోండి కేర్ఫుల్గా, లాస్ట్ 6 డిజిట్స్ చూసుకోండి. లాస్ట్ 6 డిజిట్స్ ఏమన్నా చూడండి, హైలైట్ చేసి BAEOFC అని ఉంది. సో ఇక్కడ కూడా లాస్ట్ 6 డిజిట్స్ అండ్ ఫస్ట్ 6 డిజిట్స్ BAEOFC సరిపోయింది కదా. సో ఫస్ట్ 6 డిజిట్స్ OX1C05, ఇక్కడ చూడండి OX1C05 అంతా పర్ఫెక్ట్గా ఉంది. సో నెట్వర్క్ ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నారు? BEP20. గుర్తుపెట్టుకోండి బ్రదర్స్, అమౌంట్ రికవర్ చేయడం ఏమైనా తేడా చేస్తే ఇక్కడ BEP20 అని చూడండి. సో ఇక్కడ కూడా మీరు ఈ టోకెన్ అనేది BEP20నే సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే రాంగ్ అమౌంట్ అడ్రస్కి వెళ్ళాయి అంటే మనం రికవర్ చేయలేం, నో ఛాన్స్. మీరు అడ్రస్లో ఒక్కటే మిస్టేక్ చేసినా కూడా మీకు అమౌంట్ అనేది రికవర్ అవ్వదు. సో ఇప్పుడు నేనైతే $300 కదా విత్డ్రా చేయాలి. $300 అని టైప్ చేస్తున్నాను. సో మినిమం $50 అయితే ఉండాలి మీ దగ్గర, మినిమం $50 విత్డ్రా చేయడానికి. సో దాని తర్వాత టిక్ మార్క్ సెలెక్ట్ చేయండి, రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ చేసాం. సో ఇక్కడైతే వెరిఫికేషన్ అడుగుతున్నారన్నమాట. వెరిఫికేషన్ చేసుకోవాలి. ఏం వెరిఫికేషన్ చేయాలి? మీరు విత్డ్రా చేయాలి అంటే మీరు ఫేషియల్ వెరిఫికేషన్ ఉంటుంది, ఈమెయిల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ 2 చేసుకోవాలన్నమాట. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తున్నాను నేను.
సో, ఇక్కడ వాళ్ళు లైవ్‌నెస్ చెక్ చేసుకుంటారనమాట. అంటే లైవ్‌లో మీ ఫేస్‌ని కరెక్టా కాదా? కరెక్ట్ పర్సనా కాదా? అనేది లైవ్‌లో చెక్ చేసుకుంటారు. స్టార్ట్ వెరిఫికేషన్ క్లిక్ చేయండి. సో, మీరెప్పుడైనా చూసుకోండి పర్ఫెక్ట్‌గా ఫేస్ అనేది దీనిలో ఉండేలా చూసుకోవాలి. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్‌గా ఉండేలా. సో, నేనేం చేస్తానంటే నాకు వెబ్ క్యామ్ లేదు ఇప్పుడు ప్రెజెంట్. సో, నేనేం చేస్తా మొబైల్‌లో చేస్తా అది. సో, కంటిన్యూ ఆన్ ఫోన్. మీరెక్కడైనా చేసుకోవచ్చు మీ కెమెరాకి మీ పీసీకి వెబ్ క్యామ్ ఉంటే. సో, నేను కంటిన్యూ ఆన్ ఫోన్ క్లిక్ చేశాను. ఇక్కడ ఒక ఇది వచ్చింది కదా! సో, మీరు ఏం లేదు గూగుల్‌లోకి వెళ్లి గూగుల్‌కి వెళ్లి మీకు గూగుల్‌కి వెళ్లి పైన మీకు స్కానర్ అనే ఆప్షన్ ఉంటది. యాహ్! మీకు సెర్చ్ బార్ పక్కనే స్కానర్ అనే ఆప్షన్ ఉంటది. సో, స్కానర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే దీన్ని స్కాన్ చేయండి. ఇక్కడ ఏదైతే క్యూఆర్ కోడ్ ఇచ్చారో స్కాన్ చేస్తే మీకొక అడ్రెస్ వస్తది. ఆ అడ్రెస్‌ని క్లిక్ చేస్తే క్రోమ్‌లో మీ లైవ్‌నెస్ అనేది అప్డేట్ చేయాలి. సో, నేనిప్పుడైతే నా ఫోన్‌లో చేస్తున్నాను. ఈ వెరిఫికేషన్ ఎలా చేయాలంటే ఫేస్‌ని రౌండ్‌గా రొటేట్ చేయాలన్నమాట. గ్రీన్ డాట్స్ అన్నీ కంప్లీట్ అయ్యేలాగా రౌండ్‌గా రొటేట్ చేయాలి. అలా రొటేట్ చేస్తేనే మీకు అది కంప్లీట్ అవుద్ది. ఫేస్ అలా పెట్టి వదిలేయకూడదు. రౌండ్‌గా రొటేట్ చేయాలి. అక్కడ మీకు చూపించేటట్టు. ఓకే. నేనైతే ఇప్పుడు నేను వెరిఫికేషన్ పర్ఫెక్ట్‌గా చేసుకున్నాను. ఫేస్ వెరిఫికేషన్. ఇలా చూడండి. మీరు ఎలా రొటేట్ చేయాలంటే మీ హెడ్ అనేది దీని లోపల ఉంటది కదా! సో, మీరేం చేయాలంటే రౌండ్ రొటేట్ చేయాలి. మీకు ఇక్కడ డాట్స్ వస్తాయి. ఇలా డాట్స్ వచ్చాయి కదా! వాటి పైన. అవి ఫస్ట్ గ్రే కలర్‌లో ఉంటాయి. సో, మీరేంటంటే మీ హెడ్‌ని ఇలా రొటేట్ చేసే కొద్దీ అన్నీ గ్రీన్‌లోకి వెళ్తాయన్నమాట. ప్రతి ఈ గ్రే వాటికి టచ్ అయ్యే కొద్దీ గ్రీన్‌లోకి వెళ్తాయి. సో, అలా అనేది మీరు రొటేట్ చేయాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే సో, ఇప్పుడు నేను చూసుకోండి ఎక్స్ఎం అకౌంట్ ఈ ఐడీ నుండి $300 విత్‌డ్రా క్రిప్టో కరెన్సీ యూఎస్‌డిటీ నెట్వర్క్ ఫీస్ BEP20 వాలెట్ అడ్రెస్ ఇది. కన్ఫర్మ్ చేసుకోండి. నేను రిక్వెస్ట్ టోకెన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, రిక్వెస్ట్ క్లిక్ చేశాను. సో, ఇది చూడండి యువర్ రిక్వెస్ట్ టు కంప్లీట్ ద ఈమెయిల్ వెరిఫికేషన్. మనకి ఈమెయిల్ వెరిఫికేషన్ వస్తది. అది కంప్లీట్ అయితే మన రిక్వెస్ట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఓకే. గాట్ ఇట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నా ఈమెయిల్‌లోకి వెళ్తున్నాను చూడండి. రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే. రైట్. చూసారా ఎక్స్ఎం నుండి ఇప్పుడు నాకు ఈమెయిల్ అనేది వచ్చింది. క్రిప్టో కరెన్సీ విత్‌డ్రాయల్ కన్ఫర్మేషన్ దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ కూడా చూడండి మీకు ఈమెయిల్ రావాలి అంటే ఇక్కడ ఈమెయిల్ వెరిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. సో, వి హావ్ రిసీవ్డ్ రిక్వెస్ట్ ఫ్రమ్ క్రిప్టో విత్‌డ్రా అడ్రెస్ విత్‌డ్రా వాలెట్. సో, మీరది ఓకే చేయాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది చూడండి. క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మీకు అది యాక్సెప్ట్ చేస్తదన్నట్టు. సో, నేనేం చేస్తా అంటే క్లిక్ హియర్ మీద క్లిక్ చేశా. రైట్. సో, వి హావ్ రిసీవ్డ్ యువర్ రిక్వెస్ట్ విత్ విత్‌డ్రా $300 అండ్ వి విల్ ప్రాసెస్. సో, వాళ్ళకి 300 రిక్వెస్ట్ అనేది కన్ఫర్మ్ అయింది. సో, మనకి ఎంత టైంలో ఇది క్రెడిట్ అవుద్దనేది చూద్దాం. సో, మనం చూసుకుంటే ఇప్పుడు టైం 12:44 అయింది. ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ 12:44, 12:45కి విత్‌డ్రా చేశాను నేను. చూద్దాం. మెయిల్ ఐడీ ఏమైనా వస్తుందా విత్‌డ్రా అయినట్టు. సో, ఇంకొకసారి బినాన్స్ వాలెట్ చూపిస్తాను చూడండి. సో, బినాన్స్‌లో ఎంతుంది చూడండి. అసెట్స్‌లోకి వెళ్తున్నాను. ఓవర్‌వ్యూలోకి వెళ్తున్నాను. 5.76 యూఎస్‌డిటీ ఉంది. సో, ఇప్పుడు మనకి 300 వస్తే 305 ఉండాలిప్పుడు. సో, ఎక్స్ఎంలోకి వెళ్తున్నాను. సో, ఇంకా ఏం అవ్వలేదు. సో, ఇప్పుడు మనం చెక్ చేయాలంటే విత్‌డ్రా అయిందో లేదో. సో, రియల్ మీద అగైన్ క్లిక్ చేయండి. మీరు ట్రాన్సాక్షన్ హిస్టరీ క్లిక్ చేయాలంటే ఇక్కడ అగైన్ రియల్ ఈ రియల్ పైన క్లిక్ చేయండి. సో, రియల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. మేనేజ్ ఈ ఆప్షన్. సో, మేనేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంది. లాస్ట్ నుండి సెకండ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ. సో, అంతా లైవ్‌లోనే చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంది. సో, ట్రాన్సాక్షన్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే టుడే ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా ఇక్కడ డిపాజిట్స్ ఉంది. మనం చేసింది డిపాజిట్ కాదు కదా! విత్‌డ్రాస్ ఆర్ పెండింగ్ విత్‌డ్రాస్. విత్‌డ్రా అయిపోయిందనుకోండి విత్‌డ్రాస్‌లో ఉంటది. పెండింగ్‌లో ఉందనుకోండి పెండింగ్ విత్‌డ్రాస్‌లో ఉంటది. చూద్దాం ఎందులో ఉందో. ఓకే. విత్‌డ్రాస్ పైన క్లిక్ చేస్తున్నాను. సో, $300 ప్రాసెస్డ్ అని వచ్చేసింది చూడండి. ప్రాసెస్ అయిపోయిందంట. అంటే నాకు అమౌంట్ అనేది క్రెడిట్ చేసేసారు వీళ్ళు. ఎంత 1 మినిట్‌లో క్రెడిట్ చేశారు. సో, చూద్దాం అది క్రెడిట్ అయినాయా లేవా అని లైవ్‌లోనే చెక్ చేస్తాం. నేనేమి దీన్ని కట్ చేయను, స్కిప్ చేయను. ఇది రాగా ఉండాలని. రైట్. ఇప్పుడు మీరు చూసుకుంటే చూడండి బినాన్స్ నుండి మెయిల్ వచ్చింది. ఎక్స్ఎం నుండి మెయిల్ వచ్చింది. చూడండి. ఫస్ట్ ఎక్స్ఎం ఓపెన్ చేస్తాను. దిస్ ఈస్ అన్ ఆటోమేటికల్లీ జనరేటెడ్ రెస్పాన్స్. వి ఆర్ ప్లీజ్డ్ టు ఇన్ఫార్మ్ దట్ విత్‌డ్రా ఆఫ్ $300 హాస్ బీన్ రిసీవ్డ్ ప్రాసెస్డ్. ఓకే. సో, 300 విత్‌డ్రా అనేది ప్రాసెస్ చేసేసారంట. ఓకే. ఎక్స్ఎం నుండి అయితే నాకు మెయిల్ వచ్చింది. అది బినాన్స్‌లో క్రెడిట్ అయిందో చూద్దాం. సో, చూసారా నాకు బినాన్స్ నుండి కూడా మెయిల్ వచ్చింది. సో, డిపాజిట్ కన్ఫర్మ్డ్. $300 అనేది మీకు విత్‌డ్రా క్రెడిట్ అయిందని చెప్పి బినాన్స్ నుండి కూడా వచ్చింది. సో, ఇప్పుడు బినాన్స్‌లో కూడా చెక్ చేద్దాం. మీరు ఏ వాలెట్ అడ్రెస్ అయినా సేమ్ ప్రాసెస్. సో, అగైన్ పైన బినాన్స్‌లోకి వెళ్తున్నాను. ఇప్పుడు 5 ఉంది కదా! చూద్దాం. రిఫ్రెష్ చేస్తున్నాను. చూసారా? 305.
సో $300 డిపాజిట్ అయితే విత్‌డ్రాల్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ అయిపోయింది. సో వెరీ క్లియర్‌గా చెప్పాను. ఇంకెంతకంటే క్లియర్‌గా చెప్పాలో ఎలా చెప్పాలో నాకు కూడా తెలీదు. సో మీరు ఎనీ బ్రోకర్ చూజ్ చేసుకున్న ఇదే మెథడ్. ఎనీ ఆహ్, ఎనీ బ్రోకర్ చూజ్ చేసుకున్న ఇదే మెథడ్ ఉంటది. ఎనీ వాలెట్ అడ్రెస్ అని ఇలానే ఇవ్వాలి. మీరు ఎక్స్ఎంలోకి వెళ్ళాలి. వాలెట్ అడ్రెస్ ఇవ్వాలి. పర్ఫెక్ట్ టోకెను యూఎస్‌డిటీ BEP20 TRC20 ఈ రెండిదే 2 ప్లేసెస్‌లో సేమ్ ఉండాలి. డిఫరెంట్‌ది ఇవ్వద్దు. అలా ఇస్తేనే మీకు క్రెడిట్ అవుద్ది. ఓకే. సో ఇక్కడ మెసేజ్ కూడా చూపిస్తాను. మెసేజ్. సో చూడండి ట్రాన్సాక్షన్. యూఎస్‌డిటీ డిపాజిట్ సక్సెస్‌ఫుల్ అని వచ్చింది చూడండి. సో చూసారా? యూ హ్యావ్ సక్సెస్‌ఫుల్లీ డిపాజిట్ $300 యూఎస్‌డిటీ అనేది ఇలా వచ్చేసింది. సో విత్‌డ్రా చేయాలంటే ఇలా ఎక్స్ఎం నుండి గాని ఎనీ బ్రోకర్ నుండి కూడా సేమ్ ప్రాసెస్. ఓకే. ఇక్కడ కూడా చూసారా బ్యాలెన్స్ అప్‌డేట్ అయిపోయింది $23. సో ఇలా విత్‌డ్రా చేయాలి. వితిన్ 1 మినిట్‌లో ఆల్‌మోస్ట్ 1 ఆర్ 2 మినిట్స్‌లోనే వచ్చేసింది. అండ్ వన్ మోర్ టైమ్ చెప్తున్నాను. యూపీఐ ఆర్ బ్యాంక్ డిపాజిట్స్ అండ్ విత్‌డ్రాస్ ఆపండి. అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇది బ్రోకర్స్ ప్రాబ్లమ్ కాదు. ఇండియన్ సెబీ అనేది అంత స్ట్రిక్ట్ అయింది. అకౌంట్స్ అనేవి చాలా ఈజీగా ఫ్రీజ్ చేస్తున్నారు. ఓకే. కొంచెం అనుమానం వచ్చినా కూడా అకౌంట్స్ ఫ్రీజ్ చేసేస్తున్నారు. ఇది బ్రోకర్ గాని వేరే వాళ్ళు చేసేదేం లేదు. క్రిప్టో యూజ్ చేయడం నేర్చుకోండి. ఇంకా రాకపోతే మన గ్రూప్ ఉంది. A1 ట్రేడర్ మనీ గ్రూప్ ఉంది. సో ఇది మన గ్రూప్ అనమాట. A1 ట్రేడర్ మనీ. సో ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఇది నార్మల్ గ్రూప్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఇక్కడ అడగొచ్చు. A1 ట్రేడర్ మనీ గ్రూప్‌లో అడగొచ్చు. లేదు మీకు క్రిప్టో బయింగ్ అండ్ సెల్లింగ్ కావాలి. క్రిప్టో బై చేయాలన్నా, సెల్ చేయాలన్నా జెన్యూన్ పర్సన్స్‌తో కాంటాక్ట్ అవ్వాలంటే A1 ట్రేడర్ మనీ క్రిప్టో గ్రూప్ ఉంది. ఇందులో మీరు బోత్ బై అండ్ సెల్ అనేది చేసుకోవచ్చు మన కమ్యూనిటీ వాళ్ళతో. ఓకే. మీకు అలా కాకుండా ఏదైనా డౌట్ ఉండి పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. బట్ మోస్ట్‌లీ ఈ గ్రూప్‌లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎలాంటిది ఉన్నా నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక నుంచి బ్యాంక్ డిపాజిట్స్ ఆర్ బ్యాంక్ విత్‌డ్రాస్ అనేవి ఆపండి. క్రిప్టోనే యూజ్ చేయండి. సో చెప్పాను కదా! ఇక నుండి నేను చెప్పినా కూడా మీరు చేస్తున్నారంటే అది మీ ఇష్యూ, నా ఇష్యూ కాదు. సో నేను ప్రాబ్లమ్ ఉందని చెప్పినా కూడా మీరు రైజ్ చేస్తే దానికి నేనేం చేయలేను. హెల్ప్ కూడా చేయలేను. క్రిప్టో వైస్ ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నా డెఫినెట్‌లీ నేను హెల్ప్ చేస్తాను. సో ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సో ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. ఈ వీడియో హెల్ప్ అయితే డెఫినెట్‌లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.